బట్ సేమ్ ఫ్రెండ్స్ ఉంటారు. బట్ చాలా సందర్భాల్లో నన్ను చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తీసుకొచ్చారు. నాకు ఈ రోజు నేను ఇంకా ఉన్నానంటే ఐమ్ ద వన్ అండ్ ఓన్లీ. యెస్ చెప్తాను. ఐయామ్ ఎ సెల్ఫ్ మేడ్ వుమన్. లైక్ ఐయామ్ ద వన్ వుమన్ విత్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. నేనే ఆర్మీ అని చెప్తాను. కానీ బట్ మన లైఫ్‌లో మన ఫ్రెండ్స్ హెల్ప్ చేయకుండా లైఫ్‌లో గ్రో అవ్వడం చాలా కష్టం. కానీ ఫ్రెండ్స్ గురించి బాగా చెప్పారు. కానీ ఫ్రెండ్స్‌లో కూడా మిమ్మల్ని చాలా వీళ్ళు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు మిమ్మల్ని చీట్ చేసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉంటారు కదా! న్యాచురల్లీ. ఓకే. అప్పుడు బయటోళ్ళు చేస్తే దాన్ని చీటింగ్ అని అనం కదా! ఫ్రెండ్స్ చేస్తేనే చీటింగ్ అంటాం. మనల్ని బాగా నమ్మిన వాళ్ళు అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. నమ్మితేనే కదా మోసం చేస్తారు. నమ్మకపోతే హార్ట్ ఎట్లా బ్రేక్ చేస్తారు? అవుతది కదా! డెఫినెట్‌గా అవుతాయి. హార్ట్ బ్రేక్స్ అనేవి లైఫ్‌లో చాలా కామన్‌గా ఉంటాయి. ప్రతి మనిషికి ఉంటాయి. అవి ఎక్స్‌పీరియన్సెస్. చాలా పాఠాలు నేర్చుకొని మళ్ళీ అట్లాంటి తప్పు జరగకుండా చూసుకుందాం అనుకుంటాం గానీ బట్ ఐయామ్ ఎమోషనల్ పర్సన్. బట్ అగైన్ ఐ ట్రస్ట్ పీపుల్ అండ్ యెస్ ఆఫ్ కోర్స్ దే బ్రేక్ మై హార్ట్. కానీ ఇన్ని దెబ్బలు తగిలినా గానీ ఎమోషనల్ ఎప్పుడు కూడా ప్రాక్టికల్ అవ్వలేదా? లాజికల్ మైండ్‌గా మారలేదా? మారలేదు. వెరీ అన్‌ఫార్చునేట్. బికాజ్ సమ్ పీపుల్ ఎమోషనల్ అండ్ ప్రాక్టికల్ ఉంటారు. సమ్ పీపుల్ ఎమోషనల్ అండ్ లాజికల్ ఉంటారు. అంటే కాంబినేషన్ టైప్ ఉంటారు. యాహ్! బట్ నేను ప్యూర్‌లీ ఎమోషనల్ పర్సన్. సో ఎమోషనల్ పీపుల్ వాళ్ళ జీవితంలో వాళ్ళు మారరు ఇంకా. నా ఫ్రెండ్ సర్కిల్‌లో నేను కొంతమందిని చూసాను. లైక్ అంటే వాళ్ళు బిగినింగ్‌లో చాలా ఎమోషనల్‌గా ఉండి వాళ్ళకి కొన్ని దెబ్బలు తగిలిన తర్వాత వాళ్ళు చేంజ్ అయిపోయి ఒకళ్ళు ఎవరిని చూసినా నమ్మలేని పొజిషన్ అనమాట. మాట్లాడతారు బాగా. మాట్లాడినప్పటికీ కూడా ఇప్పుడు సపోజ్ మీరున్నారు. మీతో ఇక్కడ ఈ నిమిషం మాట్లాడి పక్కకెళ్ళిపోయి మిమ్మల్ని మర్చిపోవడం అంతవరకి. సో అలా నేర్చుకున్న వాళ్ళున్నారు. అలా మీకెప్పుడు చేంజ్ అవ్వాలి అనుకుంటా. ఎప్పటికప్పుడు భలే అనుకుంటా. అంటే ఇది చెప్పిన మాట ఇక్కడ ఎప్పటికప్పుడు ఇన్సిడెంట్ జరిగిన ప్రతిసారి ఐ నీడ్ టు బి వెరీ స్ట్రాంగ్. ఐ డోంట్ వాంట్ టు బిలీవ్ ఎనీవన్. ఐ డోంట్ నీడ్ ఎమోషనల్ డిపెండెన్సీ అనుకుంటాను. మెయింటైన్ చేస్తా. ఒక 2, 3 ఏళ్ళు మెయింటైన్ చేస్తా. మళ్ళీ తర్వాత పోతదది. సో బ్రెయిన్‌తో ఆలోచించడం రాదు మీకు. ఓన్లీ హార్ట్‌తోనే ఆలోచిస్తారు ఎప్పుడు. చాలా వరకు హార్ట్‌తోనే ఆలోచిస్తా. బ్రెయిన్‌తో చాలా తక్కువ ఆలోచిస్తా. ఇఫ్ ఐ స్టార్ట్ థింకింగ్ విత్ మై బ్రెయిన్ దెన్ ఐ విల్ బి ఇన్ దట్ డిఫరెంట్ పొజిషన్. సో మనీ ఏమైనా పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయా అలా నమ్మి? పోయిందే మనీనే పోతాయి. ఇంకేం పోవు. ఏం మోసం చేస్తారు మనుషులు? అంటే లైక్ అంతేలేండి మాక్సిమం ట్రస్ట్ అనేది ఇంక అక్కడే పోతుంది. అండ్ దీంతో పాటు అసలు మీ ఫ్యూచర్ యాంబిషన్స్ ఏంటి? చెప్తే నెరవేరట్లేదు. అందుకే చెప్పను. బట్ పర్లేదు. చాలా చెప్పేసి ఉంటారుగా. 1, 2 చెప్పండి. మిగతాయి చెప్పు. ఐ వాంట్ టు బి ఇన్ ద పొలిటిక్స్ అండ్ ఐ వాంట్ టు డూ సర్వీస్ టు పీపుల్ అంతే. అదొక్కటే నాకున్న యాంబిషన్. ఇంకేం లేదు. నేను బాగుండాలి. నేను బాగుంటేనే 10 మందికి మంచి చేయగలను. మీ ధైర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మూవీస్ లేవు చేతిలో. పాలిటిక్స్‌లో పెట్టడానికి డబ్బులు లేవు. కానీ సోషల్ సర్వీస్‌లో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఎవరైనా అడిగితే ఇస్తున్నారు. ఎలా? అంటే సావిత్రి గారిని ఈ ఇన్స్పిరేషన్‌గా మధ్య తీసుకున్నారా? మానేశాను ఇవ్వడం. ఎందుకంటే నా దగ్గర తక్కువైపోయినాయి కదా! మళ్ళీ వస్తే మళ్ళీ ఇస్తా. అదే నా ఎర్నింగ్స్‌లో ఎప్పుడు 10% నేను నా ఎన్‌జీఓకి ఇచ్చేదాన్ని ఎప్పుడు. సో ఆ ఎర్నింగ్స్ తగ్గిన తర్వాత ఇవ్వడం మానేసా. మళ్ళీ వస్తే మళ్ళీ ఇస్తా. సో సోషల్ సర్వీస్ అనేది ఎప్పటికీ ఫ్యూచర్‌లో దీన్ని ఇంకా నాకు చాలా ఇష్టం. నేను దాన్ని మోర్ ఎక్స్టెండ్ చేసి బిగ్గర్ లెవెల్‌లో, బ్రాడర్ లెవెల్‌లో చేయాలనే పాలిటిక్స్‌లోకి వచ్చాను. ఓకే. సో ఇన్ కేస్ అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ప్రెజెంట్ మీరు మన స్టూడియో నుంచి బయటికి వెళ్ళగానే ఏదైనా పెద్ద ప్రొడక్షన్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. వచ్చి ఆఫర్ వచ్చింది అనుకోండి. సో ఆగిపోతారా? దిస్ ఇస్ ప్యూర్‌లీ హైపోథెటికల్. అంతేనా? ఇలాంటి విషయాల్లో నేను చాలా ప్రాక్టికల్‌గా ఉంటా తెలుసా? ఇలాంటి విషయాల్లో చాలా ప్రాక్టికల్‌గా ఉంటా. ఉంటారా? యెస్. ఉండగలరా? ప్రొఫెషనల్లీ ఐ యామ్ వెరీ ప్రాక్టికల్. ఓకే. సో ప్రొఫెషనల్‌గా చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు. ప్రాక్టికల్‌గా ఉంటా. అందుకే నాకు ఏ ఆఫర్ వచ్చినా నా చేతికొచ్చి అడ్వాన్స్ ఇచ్చి అండ్ ఓపెనింగ్ డే నేను హీరోయిన్‌గా ఉండి తర్వాత వేరే హీరోయిన్‌ని పెట్టినా ఐ నెవర్ క్రైడ్ ఫర్ దట్ మూవీ. అది నాది కాదు అనుకున్నాను. ఒక మంచి హీరోయిన్ మీరే మిస్ చేసుకున్నారు అనుకుంటారా? అట్లాంటివి అవేం కొటేషన్స్ ఏం లేవా? అసలు సమస్య ఉండదు. ఓకే. నాది అయితే నా దగ్గర వస్తుంది. నాది కాకపోతే నాది కాదు అంతే. ప్రొఫెషనల్‌గా నేను చాలా ప్రాక్టికల్. అదే ఒక మనిషి విషయంలో అయితే ఎలాగా? మనిషి విషయంలో కొంచెం పెయిన్ ఉంటది. కొంచెంగా చాలా పెయిన్ ఉంటది. చాలా తక్కువ అటాచ్ అవుతా పీపుల్‌కి నేను. లైఫ్‌లో అంటే పేజెస్ దాటుకుంటూ వచ్చాను కదా! చాలా ఫేజెస్ దాటాను నేను. అలా దాటినప్పుడు ఫ్రెండ్స్ వరకు నేను చాలా ప్రాక్టికల్‌గా ఉండడం నేర్చుకున్నాను. అంటే చాలా తక్కువ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడం ఈ 5 ఇయర్స్‌లో నేర్చుకున్నా. అంతే. ఈ 5 ఇయర్స్‌లో అంటే లైఫ్‌లో దెబ్బలు తిన్న తర్వాత ఫ్రెండ్స్‌తో ఆ డిటాచ్‌మెంట్ నేర్చుకున్నా. అంతకుముందు కంప్లీట్‌గా మీ ముందు 10 ఇయర్స్ అంతా అంటే అంతకుముందంతా మొత్తం హార్ట్ బ్రేక్స్ అయిన తర్వాతే నా ఎదురుగా చాలా మంచిగా ఉండి నన్ను దాటి వెళ్ళిన తర్వాత నా గురించి, నా క్యారెక్టర్ గురించి చాలా బ్యాడ్‌గా మాట్లాడింది ప్రాక్టికల్‌గా నేను నా చెవులతో విన్న తర్వాత
ఆ క్షణం అనిపించింది ఒకసారి, ఇట్ వాస్ 2014, తడిగుడ్డతో గొంతులు కోస్తారు అనిపించింది కదా, ఆ మూమెంట్ ఒక్కసారి అట్లా ఊపిరి ఆగిపోయినట్లు అనిపించి, ఓకే దిస్ ఈస్ ద హార్ష్ రియాలిటీ, ఇదే సొసైటీ, సో మనతోనే మంచిగా ఉంటారు, సో ఇంకా నుంచి డిటాచ్మెంట్ నేర్చుకోవాలని నా ఫ్రెండ్స్ అందరితో నేను ఎమోషనల్ డిటాచ్మెంట్ ఉంటాను. మాట్లాడినంతసేపు హ్యాపీగా ఉంటా, వెళ్ళిపోయిన తర్వాత నార్మల్ అయిపోతా. మాధవీలత గారు లాంటి ఒక అమ్మాయి ఇండస్ట్రీకి రావాలి అనుకుందనుకోండి, అలాంటి అమ్మాయికి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? మాధవీలత లాంటి అమ్మాయిలు ఇండస్ట్రీకి వస్తే లైఫ్లో గ్రో అవ్వలేరు, కాబట్టి మాధవీలత లాంటి అమ్మాయిలు ఇండస్ట్రీకి రావద్దనే చెప్తా. ప్యాషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నా ప్యాషన్ చంపేసుకోమంటారా? హార్డ్లీ 1-2 సినిమాలు చేసేసి తర్వాత మన లైఫ్ సెట్ చేసుకుందాం అనుకుంటే రావచ్చు. నాలాంటి నేచర్ ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఉండలేరు. అంటే అన్నీ కలుపుకొని చెప్తున్నారా? అవును. ఓకే. సో మీలాంటి నేచర్ లేకుండా ఒక మంచి తెలుగు అమ్మాయి ఇండస్ట్రీకి రావాలి అనుకుంటే వాళ్ళకి తెలుసు. పీపుల్ చాలా ఇంటెలిజెన్స్ అంటారు. దే ఆర్ వెరీ నైస్ అండి, చాలా బాగుంది. ఎనీవేస్ నిజంగా ఇది చాలా మంచి టైం మ్యామ్. ఎందుకంటే ఏ క్వశ్చన్ ఏ గెస్ట్ అయినా కానీ ఎలా ఉంటారంటే, మేము ఏదైనా అడిగితే ఏదో మా ముందు నవ్వుతూ ఇంప్రెస్ చేస్తూ మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే మీరేంటంటే యాజ్ యూజువల్ ఎప్పట్లానే ఏది ఉంటే అదే ప్రాక్టికల్గా మాట్లాడేసేసి చెప్పారు. బట్ ఐ నో యు ఆర్ నాట్ ప్రాక్టికల్ పర్సన్. కాకపోతే ఏంటంటే మాట తీరు అనేది మాత్రం మాధవీలత గారితో ఎప్పటికీ అలానే ఉంటుంది. నిజాలే అమ్మా, మీరు చెప్పేదంతా నిజాలే. ఎదుటివాడు ఫీల్ అయినా పర్లేదు, మీరు మాత్రం నిజమే చెప్తారు. ఆయన ఈ మధ్యన మీలాంటి ఫ్రెండ్స్ నాకు కొంతమంది పరిచయం అయ్యారు, అలా చూసి అలవాటు అయిపోయింది నాకు కూడా. డెఫినెట్గా మ్యామ్, మొత్తానికి మీరు బెంగళూరు షిఫ్ట్ అవుతున్నారు చాలా త్వరలో. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పడం నాకు కూడా. మా టీవీనే, మా హిట్ టీవీనే ఫస్ట్. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మ్యామ్. ఫ్యూచర్లో మీ ప్రొడక్షన్లో మిమ్మల్ని మంచి పొజిషన్లో చూడాలి అనుకుంటున్నాను. వీలైతే నాకు కూడా ఒక చిన్న ఆఫర్ ఇవ్వండి. నీది కూడా అయితే గట్టి కోరుకోండి మీ ప్రొడక్షన్లో. అండ్ పొలిటీషియన్గా కూడా మీరు బిజీ అవ్వాలి ఎప్పుడైనా కానీ. కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మన పిఠాపురం ఎమ్మెల్యే గారిని ఎలా చూస్తున్నామో, మన పసుపులేటి మాధవీలత గారు అని చెప్పేసి మేము కూడా అలా టీవీలో చూడాలి అని చెప్పి కోరుకుంటున్నాము. డెఫినెట్లీ. విష్ యూ ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.